నమస్తే అన్న. ఇప్పటికీ చూస్తున్నాం రాష్ట్రంలో వైసీపీ అభ్యర్థుల లిస్ట్ కూడా చూసాను. దాదాపు నేను మంచి చేస్తూ కూడా అన్ని వర్గాలకి సామాజిక న్యాయం చేస్తూ సీట్లు కేటాయించాము. ఈరోజు మంగళగిరి కానీ లేకపోతే పిఠాపురంలో కానీ మహిళల చేతిలో ఓడిపోబోతున్నారు నారా లోకేష్, పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అంబటి రాంబాబు గారు. మరి ఆయనకి ఏం సమాధానం చెప్తారు? ఈ వైసీపీది మొదటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అయితే బెదిరించడం లేదే బతిమలాడటం, అందితే కాళ్ళు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు, ఈ పద్ధతిలో వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా పోతూ ఉంది. ఇవాళ నన్ను చూసి ఓటేయండి అని అడిగిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ అభ్యర్థులను చూసి కులాలను చూసి మనుషులను చూసి ఓటేయమని అడిగే పరిస్థితికి వచ్చాడు. అంటే ఇవాళ 175కి 175 అని మాట్లాడే సీఎం ఇవాళ అతని ఒక జగన్మోహన్ రెడ్డి ఆ బ్రాండ్ని కూడా ఆయన చూయించుకోలేని పరిస్థితుల్లో ఇవాళ ఉన్నాడని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇవాళ గత 2 సార్లుగా మంగళగిరి ప్రాంతానికి వచ్చేసరికి ఒక రెడ్డి కమ్యూనిటీకి ఇచ్చి ధనబలంతో స్వార్థ రాజకీయాలతో నారా లోకేష్ గారు వస్తే ఈ ప్రాంతానికి అందుబాటులో ఉండడు, ఈ ప్రాంతంలో ఉన్న ఇళ్ళని పీకేస్తాడని జనాల్ని భయభ్రాంతుల్ని చేసి గెలిచిన పరిస్థితి. ఇవాళ వారి అధికార బలం కానివ్వండి, వాళ్ళ ధనం కానివ్వండి, ఇక్కడ లోకేష్ గారిని ఆపలేవని ఉద్దేశంతో ఒక బీసీ మహిళను నుంచోబెట్టి సానుభూతి ఓట్లు పొందే విధంగా ఈ వైసీపీకి చేతయింది. మొదటి నుంచి కూడా ధన రాజకీయం, శవ రాజకీయం, సానుభూతి రాజకీయమే తప్ప గతంలో తన తండ్రి చనిపోతే ఏదైతే ముఖ్యమంత్రి పదవి తనకు కావాలని చెప్పి ఎమ్మెల్యేలందరినీ కూర్చోబెట్టుకొని సంతకాల సేకరణ చేసిన వ్యక్తికి కుటుంబ విలువలు కానివ్వండి, ప్రజల విలువలు కానివ్వండి తెలుస్తాయని చెప్పి మనం అనుకోవటం కూడా పచ్చి అబద్ధంగానే భావించాలి. ఇవాళ దరిదాపుగా అక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద కానివ్వండి, ఇక్కడ మంగళగిరిలో కానివ్వండి మహిళలను అడ్డం పెట్టుకొని, పునాలను అడ్డం పెట్టుకొని డిపాజిట్లు కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడే తప్ప వీళ్ళ అభ్యర్థులు కూడా ఎక్కడా కూడా గెలవరని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ తెలుసు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అంటే ఈరోజు అంబటి రాంబాబు గారు మరొక ఆరోపణ చేస్తారు. చిలకలూరిపేట సభ అనేది అట్టర్ ఫ్లాప్ అయింది. ఈరోజు ప్రధానమంత్రి వచ్చినప్పుడే మీరు సరిగా మెయింటెనెన్స్ చేసుకోలేకపోయారు అని చెప్పేసి ఇలాంటి ఆరోపణ చేస్తున్నారు. ఏం చెప్తారు? ఏమండి, వైసీపీ వాళ్ళు పెట్టిన నిన్న కాక మొన్న పెట్టిన సభలో గ్రీన్ మ్యాట్లు వేసుకొని గ్రాఫిక్స్లు ఎక్కడెక్కడ ఉన్నాయో సోషల్ మీడియా మీమ్స్ మెయింటైన్ చేసే వాళ్ళందరూ కూడా మార్కింగ్ చేసి చూపించారండి. ఇవాళ మీ తెలుగుదేశం పార్టీ మేము పెట్టినటువంటి సభలో ఎక్కడైనా గ్రీన్ మ్యాట్ వేసామా? ఎక్కడైనా మా డ్రోన్లు తిరుగుతుంటే భయపడ్డామా? మీరు ఎన్ని రకాలుగా ఇంటెలిజెన్స్ విఫలం చేయాలనుకున్నా, ఎన్ని రకాలుగా వెహికల్స్ చదువుకుందాం అనుకున్నా, ఎన్ని రకాలుగా వచ్చే మహిళలను కానివ్వండి, కార్యకర్తలను కానివ్వండి, ఆ మీటింగ్కి వెళ్తే పథకాలు పోతాయి, మీకు సంక్షేమ పథకాలు రావని జనాలను బెదిరించినా కానీ ఇవాళ పోతే నువ్వు వచ్చే తిరిగి పనికిమాలని మేము రేపు పొద్దున్న తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి తీసుకొస్తామని చెప్పి జనం అందరూ కూడా ముందుండి ఆ కార్యక్రమానికి దరిదాపుగా 10 లక్షల మందితో ఆ సభ జరిగింది. అది చూసి ఓర్చుకోలేని వీళ్ళు గ్రాఫిక్స్ ఏది చేసేవాడికి అదే తెలిసిద్దండి. ఎందుకంటే వాళ్ళు గ్రాఫిక్స్తో రోజు మాయం చేస్తూ ఉన్నారే తప్ప వాళ్ళు గ్రాఫిక్స్కి అని చెప్పాడు. మొదట్లో రాజధానిని కూడా ఇప్పటికి కూడా నువ్వు ఏ ప్రాంతంలో అయితే కూర్చొని సచివాలయంలో పరిపాలన చేస్తా ఉన్నావో అది గ్రాఫిక్స్ అని చెప్పి ఈ 5 ఏళ్ళు నువ్వు ఎక్కడ కూర్చొని పరిపాలన చేసావు అని చెప్పి ఒక సామాన్యుడిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అంటే ఈరోజు ఆ సచివాలయమే తాకట్టు పెట్టారు కదన్న 370 కోట్లకి, ఎలా అనిపిస్తుంది? అదేనండి, గ్రాఫిక్స్లో ఉన్నది ఎలా తాకట్టు పెట్టగలిగారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని. ప్రతిదీ పోలవరం అంటే గ్రాఫిక్స్ ఎంట్రీ, అమరావతి అంటే గ్రాఫిక్స్ ఎంట్రీ, ఏది చేసినా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఏది చేసినా గ్రాఫిక్స్ ఎంట్రీ. ఇవాళ ఎక్కడ కూర్చొని మీరు ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తూ ఉన్నారు? దేన్ని తాకట్టు పెట్టుకొని మీరు డబ్బులు తెచ్చుకుంటా ఉన్నారు? జనాన్ని ఆర్థికంగా నష్టం చేస్తా మీరు ఇచ్చే అరాకొరా తాయిలాలతో జనాన్ని ఆర్థికంగా నడ్డి విరిచే విధమైన మీ అభివృద్ధి లేని పరిపాలన చూసి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క పౌరుడు కూడా సిద్ధంగా ఉన్నాడని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మాట్లాడితే మీరు సిద్ధం అంటానే ఉన్నారు కదా, ఆ సిద్ధానికి రేపు తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ తర్వాత ఇచ్చిపోయే సంసిద్ధం అనే మాటని గుర్తుపెట్టుకొని తర్వాత 10 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డికి నిద్రపట్టదని నేను తెలియజేస్తా ఉన్నా. అంటే ఈరోజు బీజేపీతో పొత్తు పెట్టుకుని టీడీపీకి ఓటేస్తే ముస్లిం రిజర్వేషన్లు పోయినట్ట అని చెప్పేసి ఇలాంటి ప్రచారం చేస్తూ ఉంది వైసీపీ వాళ్ళు. ఈరోజు అంబటి రాంబాబు గారు కూడా అలాంటి ఆరోపణలే చేస్తున్నారు. టీడీపీకి ఓటేస్తే ఇలాంటి పొత్తులో టీడీపీకి ఓటేస్తే మీ ముస్లిం రిజర్వేషన్లు అన్నీ పోతాయి అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు ఏం చెప్తారు అసలు? ఏమండి, బాబు గారు ఏది చేసినా సరే డేర్ అండ్ డాషింగ్. ఎందుకంటే ఎలక్షన్ల ముందే మేము బీజేపీతో పొత్తు పెట్టుకుంటా ఉన్నాం. మన రాష్ట్రానికి ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల రాష్ట్రం అధోగతి పాలైంది. రేపు కేంద్రం సహకారం లేకపోతే మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోలేమని చెప్పి బహిరంగంగా ఎన్డీఏలో చేరి
బీజేపీతో కలిపి పొత్తు పెట్టుకొని మీటింగ్లు పెట్టుకుంటా ఎలక్షన్లకు వెళ్తున్న పరిస్థితి. మీరు గతంలో ఎన్డీఏకి మద్దతు ఇస్తామని చెప్పి గత ఎన్నికల్లో అప్పటి నుంచి ఇప్పుడు కూడా బీజేపీతో అంటకాగి మీరు ఏం సాధించారు? కేంద్రం నుంచి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదాను తీసుకొస్తానన్నారు, ప్రత్యేక ప్యాకేజీని తీసుకొస్తానన్నారు. తీరా మీకు కావాల్సిన ఎంపీలను ఇచ్చిన తర్వాత కేంద్రానికి మనకు కావాల్సిన దానికన్నా అత్యధికమైన బలం ఉంది, మనం ఏం చేయాలని చెప్పి కళ్ళుబొల్లు కబుర్లు చెప్పే మీరు బాబు గారిని కానివ్వండి, తెలుగుదేశం పార్టీని కానీ విమర్శించడానికి పనికిరారు. ఎందుకంటే బాబు గారు ఏది చేసినా సరే మీలాగా ప్రధానమంత్రికి వెళ్ళి మోకరిల్లే పనులు చేయడు. గతంలో మన అందరం కూడా సోషల్ మీడియా ద్వారా చూసాం, ప్రధానమంత్రి దిగుతూ ఉంటే కాళ్ళు పట్టుకునే పరిస్థితి. ఆ కాళ్ళు పట్టుకొని కూడా ఇంతవరకు ఆంధ్రాకి ప్రత్యేక హోదా తేలేని పరిస్థితిని ఇది. బాబు గారు ఏదైతే ఉందో మాకు ఖచ్చితంగా మాకు రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మాకు అభివృద్ధి కావాలి అంటే ఒక కేంద్ర సహకారం కావాలని చెప్పి వారితో సహకారం కోరి పొత్తు పెట్టుకున్నటువంటి పరిస్థితి. అలాంటి మీకు చంద్రబాబు నాయుడు గారికి చాలా తేడా ఉంది ఇలాంటి వ్యూహాత్మకమైన విషయాల్లో కానివ్వండి, అభివృద్ధి పదంలో కానివ్వండి. ఎందుకంటే మీరు సంక్షేమం అని చెప్పి తాయిలాలు ఇచ్చి జనాల్ని మభ్యపెట్టారు. రేపు సంక్షేమంతో కూడినటువంటి అభివృద్ధి గల ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీతో సాధ్యపడుతుంది అని చెప్పి నేను భావిస్తాను. మీరు చూస్తున్నాం, నారా లోకేష్ గారు పెత్తందారుల కష్టాలు మాత్రమే వింటున్నారు. ఆయన పక్క రాష్ట్రవాసి, ఆయన భవిష్యత్తు కోసం ఇక్కడ పనిచేస్తున్నారు తప్ప ప్రజల కోసం ఎవరి కోసం కష్టపడట్లేదని చెప్పేసి ఇలాంటి ప్రచారం అయితే ఈ మంగళగిరి నియోజకవర్గంలో జరుగుతుంది ప్రస్తుతం. మరి మీరేం సమాధానం చెప్తారు? అసలు ఏంటి అసత్య ప్రచారాలు చెప్పడంలో ఈ వైసీపీ ముందంజలో ఉంటుంది. గత 4.5 సంవత్సరాల్లో నారా లోకేష్ గారు 29 సంక్షేమ పథకాలతో పాటు నిరుపేదలకి 24 గంటలు అందుబాటులో ఉండి పనిచేస్తూ ఉన్నారు. దాన్ని ఓర్చుకోలేక వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లోకేష్ గారు మన పోలకంపాడు ఏరియాలో మీటింగ్ జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నదంతా ఎవరు? మీరు వీళ్ళందరినీ కూడా పెత్తందారులుగా భావిస్తూ ఉన్నారా? ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు రేపు తెలుగుదేశం పార్టీ వస్తే నారా లోకేష్ గారు ఏం చేయబోతూ ఉన్నారు? గతంలో ఇదే పోలకంపాడు ఏరియాలో ఆర్కే వచ్చి లోకేష్ గారు వస్తే ఇల్లు పీకేస్తాడని చెప్పి వీళ్ళందరినీ మభ్యపెట్టి మాయ చేసి 5 ఏళ్లలో ఒక్కసారి కూడా కనిపించలేదని పేదలందరూ కూడా అక్కడ మొత్తుకుంటా ఉన్నారు. రేపు ఏ ముఖం పెట్టుకొని ఈ ఆర్కే కానీ వైసీపీ ప్రభుత్వం కానీ ఈ ఏరియాలో ఓట్లు అడగడానికి వస్తారని చెప్పి మేమందరం ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే ఈరోజు చివరిగా దాదాపు రాష్ట్రంలో ఎంతో ఉన్నతంగా చెప్పుకునే ఏపీపీఎస్సీని కూడా దాదాపు అందులో ఉన్న పోస్టులన్నీ అమ్మేసుకున్నారని చెప్పేసి హైకోర్టు తీర్పులో దాదాపు చూసాం. ఏపీపీఎస్సీ సెలక్షన్ కమిషన్ కూడా రద్దు చేయడం చూసాం కదా, ఎలా అనిపిస్తుంది అసలు ఏంటి? వైసీపీ ప్రభుత్వం పునాదులు వేసిందేనే స్కాముల మీద, లక్షల కోట్ల ధనంతో వేసినటువంటి పునాది. వాళ్ళు కొత్తగా స్కామ్ చేయడం అనేది ప్రజలెవరు కూడా పెద్దగా ఆశ్చర్యపోయే విషయం కాదు. ఒక్కొక్క పోస్టు 50 కోట్ల రూపాయలకు అమ్ముకున్నారంటే వీళ్ళ అక్రమ ఆర్జన అనేది ఏ స్థాయికి వెళ్ళింది అనేది ఈ 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల నుంచి కోట్లు సంపాదించే పరిస్థితులకి ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వెళ్ళారే తప్ప పేదవాడు మరింత నిరుపేదగా పూటకు అన్నం దొరకలేని పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో సరైన రోడ్లు లేక, భవన నిర్మాణ పని లేక నిరుపేద అయిపోతూ ఉన్నాడు. ప్రతి ఒక్క నిరుపేద కానివ్వండి, ప్రతి ఒక్క సామాన్య వ్యక్తి కానివ్వండి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. ఆ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి, సంక్షేమం అనేది రెండు కళ్ళులాగా చంద్రబాబు నాయుడు గారు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి ప్రజలందరూ ఎదురు చేస్తూ ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి నేను బటన్ నొక్కానని చెప్పి ప్రతిరోజు జనాల ముందు డబ్బా కొట్టుకునే ముఖ్యమంత్రికి కూడా ఒక్క బటన్తో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇంటికి పంపించడానికి, బెంగళూరు ప్యాలెస్ పంపించడానికి రెడీగా ఉన్నారు.